నమస్తే, myself శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీల ద్వారా మెరుగైన సేవలు. సెంటర్ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒరిగిందేమీ లేదు. కేసీఆర్ పై విప్ విజయరమణారావు ఫైర్. హెచ్పివి వ్యాక్సిన్ తో సర్వైకల్ క్యాన్సర్ నివారణ. మహిళా అధికారులకు పలు సూచనలు చేసిన జగిత్యాల ఎస్పీ. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సేవలో ఆర్పి పట్నాయక్. వేదోక్త ఆశీర్వచనం అందజేసిన వేద పండితులు. ఇక వార్తల్లోని వివరాలు. అంగన్వాడీల ద్వారా మెరుగైన సేవలు అందించాలి అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేటలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ప్రజలకు పలు సూచనలు చేశారు. అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేట గ్రామంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ఉపాధి హామీ నిధులు 12 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి అడ్లూరి ప్రారంభించారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా చిన్నారులకు పౌష్టిక ఆహారంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. గర్భిణులు బాలింతల విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వివరించారు. అనంతరం గ్రామానికి చెందిన షేక్ సమీర్ వివాహం నిన్న జరగగా నూతన దంపతులను మంత్రి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట గ్రామ సర్పంచ్ ఉరుమట్ల లక్ష్మీ బుచ్చయ్య, మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్, బుగ్గారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు నర్సాగౌడ్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒరిగిందేమీ లేదు అన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరైందని ఎద్దేవా చేశారు. కిందకి వెళ్లిన నీటిని ఎత్తిపోసే సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నారు. అలాంటి ప్రాజెక్టు ఇలాంటి దుస్థితికి ఎలా వచ్చిందో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల కాలంలో సుమారు 900 టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా కేవలం 74.5 టీఎంసీల నీటిని మాత్రమే ఎల్ఎండీకి ఎత్తిపోశారని గుర్తు చేశారు. ఎల్ఎండీ నీటితో కలుపుకుని 5 ఏళ్లలో అప్పటి ప్రభుత్వం లిఫ్ట్ ద్వారా కేవలం 114 టీఎంసీల నీటిని మాత్రమే ఇవ్వగలిగింది అని చెప్పారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్ఆర్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా సాగునీరు అందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నోగిల మల్లయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు కూర మల్లారెడ్డి, ప్రకాష్ రావు, మాజీ ఎంపీ గోపగోని సారయ్యగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోట్లో మట్టి కొట్టింది. ఏ ముఖం పెట్టుకొని మీరు మాట్లాడతారో నాకు అర్థమవుతుంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ ప్రాజెక్టు ప్రారంభించి జాతికి అంకితం చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో 5,40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు ఇంత మీరే వచ్చి మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి రైతులు మధ్య పెట్టడానికి కన్నెపల్లి నుంచి వెళ్ళి మీరంటే పంపులు మోగోళ్ళు మీరే ఉన్నది ప్రపంచంలో ఎవడు లేడిగా ఇట్లా రంకెలేసుకుంటూ వికత్తారు. మీరు వేసుకు అంటే ఇట్లా మొత్తం రైతులు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సిగ్గుండానికి వచ్చాను అంటే మనం స్టార్ట్ అయిపోయి ఎవరిదాకా కన్నెపల్లి మోటార్ స్టార్ట్ అయిపోయింది. తను అర్థం అంటారు ఎవరికి అంత మొబైల్ అయితే మీరు స్టార్ట్ చేయాలి. అంత సిద్ధసిద్ధిలో కూడా స్టార్ట్ చేయండి. ఎవడతాడు కదా అవి లాగబడతారు. ఆ మీ లెక్క ఇట్లా మేమన్నా
కుంగిన పిల్లలకి పోకుండా ఇట్లా సాక్షాత్ సీఎం గారు మంత్రి ఎమ్మెల్యే ఆయన కూడా వెళ్ళి శ్రీధర్ బాబు గారు ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఉంటేనే కుంగిన కనీసం ఎమ్మెల్యేలు చేతుల్లో పోయారు మీ దగ్గరికి. మీరు అడ్డుకుంటారు అరెస్ట్ ఏముండదు మీ దగ్గర, మన అడ్డుకుందా కట్టింది మీరు కూలింది మీ దగ్గర. మీ ప్రభుత్వాలు మీరే కట్టి మీరు కూరగొట్టుకుని. మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజానికి మరింత సమర్థవంతంగా సేవలందించే అవకాశం ఉంటుంది అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మహిళా అధికారులకు పలు సూచనలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో మహిళా పోలీసు అధికారులకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై మహిళా అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, మహిళా పోలీసు సిబ్బంది కుటుంబ బాధ్యతలతో పాటు విధి నిర్వహణలోనూ విశేష సేవలు అందిస్తున్నారని చెప్పారు. మహిళా పోలీసు సిబ్బంది సంక్షేమం దృష్ట్యా ఈ అవగాహన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ ఒకటని, సరైన సమయంలో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా చాలా వరకు నివారించవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, వ్యాధి నిర్ధారణ మార్గాలు, వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్, కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి, కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్ కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్స్తోని మన ప్రెసిడెంట్ గారితో మనం డిస్కస్ చేయడం జరిగింది. సార్ హేమంత్ గారు మనకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్పారు. అప్పుడు నేను గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏమేమి ఉంది దీని మీద అది కూడా మనం తీసుకున్నాం. సో మనకి ఇప్పుడు తెలిసింది 26 ఫిబ్రవరి 2026 రోజు గవర్నమెంట్ ఇండియా తరఫు నుంచి కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ 14 ఇయర్ ఈ గర్ల్కి ఫ్రీగా వ్యాక్సిన్ అవుతున్నాయి. ఏదైనా ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది అవైలబుల్ ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ఇప్పుడు ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ గారు పద్మని మేడం చెప్పింది దట్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఎక్కువ ఫెర్టిలిటీస్ అవుతున్నాయి. 1/3 ఆఫ్ ఆల్ ది క్యాన్సర్ డెత్స్, 1/3 ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇంత ఎఫెక్ట్ ఉంది. బట్ ఒకటి మెయిన్ ఏంటి అంటే దీంట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాన్సర్ వేర్ ఇట్ కెన్ బి ప్రివెంటెడ్. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆర్పి పట్నాయక్ ను అర్చకులు సాదరంగా ఆహ్వానించి ఆయన పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్పి పట్నాయక్ మీడియాతో మాట్లాడారు. ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామివారిని రెండోసారి దర్శించుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ క్షేత్రంలోనే యమధర్మరాజును దర్శిస్తే యమపురి తప్పుతుంది అనే నానుడి ఉందని చెప్పారు. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఎప్పటికీ చాలా పవర్ఫుల్ క్షేత్రం. అది దర్శించుకునే భాగ్యం కలగడం మా ఫ్యామిలీ అంతటికీ చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఆశీస్సులు మొత్తం అందరి మీద, అందరూ బాగుండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు వచ్చినప్పుడు నాకు యమధర్మరాజు టెంపుల్ గురించి అంత ఐడియా లేదు. బట్ ఇప్పుడు యమధర్మరాజు టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. బహుశా ఇండియాలో ఇది ఒకటే టెంపుల్ అనుకుంటా. ఇక్కడ ఆ స్వామిని దర్శనం చేసుకుని దీపం పెడితే ఇంకా ఎలాంటి మళ్ళీ యమపురి వెళ్ళే అవకాశం లేకుండా మనకి ఆశీర్వదిస్తారని ఒక ప్రతీతి ఇది. అది ఇక్కడికి అందరూ రావాలి, అలాంటి ఒక ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరు. యాజ్ ఆఫ్ నో అంటే మనం చేసేది ఏముండదు, ఆయన ఆజ్ఞాపించాలి, ఆయన కోరుకోవాలి, అప్పుడు జరుగుతాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి అధికారులు చేస్తున్న రీలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా అధికారులు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న అధికారుల న్యాయపరమైన డిమాండ్లని అమలు చేయాలి అన్నారు. పే అప్గ్రేడేషన్, అలవెన్స్లు మంజూరు చేయాలని, సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు స్పందించి వెంటనే మాకు రావాల్సినటువంటి పిఆర్పీని చెల్లించాలి. అలాగే కోల్ ఇండియాలో జరిగిన ప్రతి అగ్రిమెంట్ని సింగరేణిలో అమలు చేస్తుంది. ఇప్పుడు కూడా మాకు ఏది కానీ కోల్ ఇండియాలో బెంచ్ మార్క్, మరి అక్కడ అమలు అవుతున్నటువంటి పే అప్గ్రేడేషన్ అనేది అంటే మా జీతాలని కొంచెం
ఒక కమిటీ వేస్తే అది పెంచాలని రికమెండ్ చేసి అక్కడ 2 నెలల నుండి చెల్లిస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు చీమ కుట్టినట లేదు, ఎలాంటి కమిటీ కానీ ఎలాంటి స్పందన కానీ లేదు. మరి ఇది చివరికి ఎటు దారి తీస్తుందో కూడా మా అధికారుల సంఘం చాలా తీవ్రంగా అది పరిగణిస్తుంది. ఇక్కడ సింగరేణి ప్రాంత బిడ్డలుగా మేమందరం ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఉద్యోగులుగా అధికారులుగా ఉన్నాము. ప్రతిరోజు కూడా మేము ఎన్నున్నా కానీ కార్మికులు మేమందరం కలిసి భూగర్భంలో కానీ ఓపెన్ కాస్ట్ లో కానీ కలిసి పనిచేస్తూ ఉంటాము. ఇక్కడ ప్రాంత ప్రజలు కానీ అందరం కలిసి సమైక్యంగా పనిచేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి యూనియన్లు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి కూడా మాకు సత్సంబంధాలు కలిగి ఉంటారు. మేము ఇక్కడ పుట్టిన బిడ్డలమే కాబట్టి, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలమే కాబట్టి మాకు వచ్చే జీతాన్ని న్యాయంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించి మన్నించి త్వరలో ఇప్పిస్తే చాలా సంతోషము. పక్కనే ఉన్నటువంటి గోదావరి అవతల దాటినాక వార్దా ఏరియాలో నాగపూర్లో అందరూ అదే కష్టంలో అధిక వేతనం పొందుతూ ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. కార్మికుల యూనిఫామ్లో సింగరేణి ఏరియాలో పర్యటించిన కేంద్ర మంత్రి వారికి చేసిందేంటో చెప్పాలని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో 49% వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టిన బొగ్గు బ్లాకులని సింగరేణికి ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. పర్యావరణ అనుమతులు పూర్తయిన కొత్త బొగ్గు బ్లాకులని కేంద్రం ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుడి దుస్తుల్లో వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క రివ్యూ సమావేశంలో సింగరేణికి కానీ కార్మికులకు కానీ ఒరగబెట్టింది ఏంటో చెప్పాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. 49% వాటా కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖగా మంత్రివర్యులుగా మీరు ఏర్పాటు చేసినటువంటి రివ్యూ సమావేశంలో సింగరేణికి ఏ ఒక్క కొత్త బ్లాక్ గురించి కానీ లేదా ఉన్నటువంటి బ్లాకుల పర్మిషన్ల గురించి కానీ బొగ్గు బకాయిలు ఏదైతే సింగరేణికి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో కానీ లేదా ఈ కోల్ స్టాక్స్ విషయంలో కానీ గతంలో సైట్ విజిట్ వలన నష్టపోయినటువంటి బ్లాకుల విషయంలో కానీ సైట్ విజిట్ రద్దు చేసిన నైనీ బ్లాక్తో పాటుగా ఒక కమిషన్ వేసారు కదా కమిటీ, దాని నివేదిక విషయంలో కానీ లేదా నైనీ బొగ్గు బ్లాక్కు బొగ్గు రవాణా చేసేటువంటి విషయంలో కానీ ఈరోజు మీ బీజేపీ అధ్యక్షులతోటి జిల్లా అధ్యక్షులతోటి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించుకొని ముగిచ్చినటువంటి సమావేశం ఎందుకోసం, ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, బట్టిని కాపాడానిక, రేవంత్ రెడ్డిని కాపాడానిక, తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానా లేదా సిఎండ్ఎండి లాంటి అధికారులు వాళ్లకు అనుకూలంగా ఉండడానిక, ఎందుకోసం అని కార్మిక వర్గం ప్రశ్నిస్తా ఉంది. ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ లో నిర్వాహకుల నిర్లక్ష్యం కస్టమర్ల పారిట శాపంగా మారుతోంది. ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలో వరుస ఘటనలు చోటు చేసుకోగా తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక బేకరీలో విక్రయించిన బ్రెడ్ లో ఈగ కనిపించడంతో షాక్ కి గురైన బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ బేకరీలో కొనుగోలు చేసిన ప్యాక్ చేసిన బ్రెడ్ లో ఈగ కనిపించడంతో వినియోగదారులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బేకరీలో తనిఖీ చేపట్టిన అధికారులు ప్యాకెట్ బ్రెడ్ తో పాటు ఇతర ప్రొడక్ట్స్ పై ఈగలు వాలుతున్నట్టు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి అంశాలను గమనించిన అధికారులు యజమానికి నోటీసులు ఇచ్చారు. తీరు మార్చుకోకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష హెచ్చరించారు. నిన్న ఈవినింగ్ మాకు పికప్ పాయింట్లో ఫ్రూట్ బ్రెడ్లో ఈగ వచ్చిందని కంప్లైంట్ వచ్చిందండి. ఈ రోజు చేసిన ఎంక్వైరీలో ఏం తెలిసిందంటే 4th నాడు అనగా సాటర్డే రోజు కస్టమర్ ఫ్రూట్ బ్రెడ్ తీసుకొని వెళ్ళారు. అయితే వారు 6th రోజు అనగా నిన్న ఈవినింగ్ ఇక్కడ ఇష్యూ రేజ్ చేశారు. మాకు కూడా అదే కంప్లైంట్ రేజ్ చేశారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మాకు ఈగ వచ్చిందనే విషయం చెప్పారు. సో మనం ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మేము చూసాము శానిటేషన్ కానీ ఫ్లై కేర్ కానీ ఏం తీసుకుంటున్నారనేది మేము చూసాము. దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే ఫ్లై కేర్ ఓకే అండి, కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏవైతే లేబుల్ ప్రజెంట్ అయితే లేబుల్ మెన్షన్ చేయనివి అన్లేబుల్డ్ ఐటమ్స్ ఉన్నాయో వాటికి మాత్రం ప్రజెంట్ సీజ్ చేస్తున్నాము. నోటీస్ అయితే ఇప్పుడు ఇస్తాము. దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోకపోతే మాత్రం ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామండి. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించారు.
ఇదే రోజున మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాదిగల హక్కుల సాధన కోసం ఎంఆర్పీఎస్ నిరంతరం కృషి చేస్తుందని పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల నాయకుడు భాను ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఇదే రోజున ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా స్థానిక అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం, మాదిగల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న ఉద్యమ సంస్థ ఎంఆర్పీఎస్ అని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పీఎస్ నాయకులు, వివిధ గ్రామాల ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేపథ్యంలో 32 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని ఎంచుకొని ఏదైతే ఆశయాన్ని ముందరగా పెట్టుకుని ఉద్యమాన్ని ప్రారంభించామో ఆశయాన్ని నెరవేర్చుకోవడమే కాకుండా మాదిగ ఉపకులాలకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కులను సాధించి పెట్టిన గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు కొన్ని గ్రామ స్థాయి నుండి ప్రతి కార్యకర్త ఉద్యమానికి సహకరించిన వారందరూ కూడా ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటున్నాము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎంఆర్పీఎస్ జెండాలతో నినాదాలు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ ను స్థాపించారని జిల్లా ఇన్ఛార్జ్ మందకుమార్ తెలిపారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ కులాల్లో 59 ఉపకులాలను గుర్తించి 15% రిజర్వేషన్లని కల్పించారని గుర్తు చేశారు. స్వతంత్రం వచ్చి 70 ఏండ్ల తర్వాత రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ సాధించుకున్నట్లు చెప్పారు. మాదిగల హక్కుల కోసం ఎంఆర్పీఎస్ నిరంతరంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. అంత వాటా కావాలని మందకృష్ణ మాదిగ గారు 32 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఈరోజు ఎస్సీల వర్గీకరణ సాధించుకుంటే అందులో 15%లో 9% రిజర్వేషన్లు మాదిగలకు వచ్చినాయి. ఆ యొక్క రిజర్వేషన్లు ఎస్సీలో ఉన్న మాదిగలు ఎంతమంది అయితే ఉన్నారో మాదిగలు మరి ఎస్సీల వర్గీకరణ ఆ జీవో ద్వారా వచ్చే ఫలాల్ని అందిపుచ్చుకొని మరి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, సంక్షేమ రంగంలో, రాజకీయ రంగంలో మనం ముందుకు పోవాలని, ఎదగాలని చెప్పేసి, అభివృద్ధిలోకి మరి వెళ్ళాలని చెప్పేసి. సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టించిన కేసులో అరెస్టైన నిందితుల్లో ఒకరిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కరీంనగర్కు చెందిన బండారి మారుతి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందిన ఓ రైస్ మిల్ యజమాని కాగా మరో మిల్లులో పార్ట్నర్గా ఉన్నాడు. నిందితుడు 27 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ రైస్ ని ప్రభుత్వానికి అప్పగించకుండా ఎగ్గొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2024 నుంచి 26 వరకు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోనూ అతడిపై ఇదే తరహా కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న మారుతిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జైల్లో ఉన్న మారుతికి సుల్తానాబాద్ సీఐ పి రంజిత్ రావు, ఎస్ఐ చంద్రకుమార్ పీడీ యాక్ట్కు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ 9వ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకి స్థానిక సర్పంచ్ గుడుగుల సతీష్ శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకి ప్రాధాన్యతనిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. దశల వారీగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. అంబేద్కర్ కాలనీ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు కావడం సంతోషకరమన్నారు. నిర్ణీత గడువులుగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మండల సదానందం, రెచవేని శ్రీనివాస్, గాలిపల్లి రాజమల్లు, కల్లెపల్లి శంకర్, రమేష్, ఎరిగేటి సదానందం పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపురం గోశాలలో కోడెనాగు ప్రత్యక్షమైంది. గమనించిన ఆలయ అధికారులు వెంటనే స్నేక్ క్యాచర్ జగదీష్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జగదీష్ దాదాపు 2 గంటల పాటు శ్రమించి నాగుపామును సురక్షితంగా పట్టుకుని అక్కడి నుంచి తరలించడంతో అధికారులు సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. సివిల్ కేసుల వ్యవహారంలో ప్రజలు కోర్టులని ఆశ్రయించాలి అన్నారు పెద్దపల్లి డీసీపీ ముఖ్య రామరెడ్డి నాయక్. ధర్మారం పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులు పరిశీలించిన డీసీపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భూ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం అస్సలు ఉండదని స్పష్టం చేశారు. సివిల్ కేసుల వ్యవహారంలో ప్రజలు పోలీస్ స్టేషన్కు రావద్దని సూచించారు. డ్రగ్స్ విషయంలో పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. డీసీపీ వెంట ఏసీపీ జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ ఎం ప్రవీణ్ కుమార్తో పాటు సిబ్బంది ఉన్నారు. జనరల్ విజిట్లో భాగంగా ఈరోజు ఏసీపీ పెద్దపల్లి కృష్ణ గారు, సిఐ పెద్దపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ధర్మారం పోలీస్ స్టేషన్ కొన్ని విషయాల్లో అంటే ఈ సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉన్నాయి. అయినా మా అధికారులు సమర్థులైన అధికారులు ఉండటం వలన సివిల్ డిస్ప్యూట్ని మేము చేయకూడదు, వాటిని చేయకూడదనే ఉద్దేశంతో కోర్టుకు పంపిస్తూ రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఎంత ఇచ్చేసినా కానీ వాటి మీద ఇది ఈ సివిల్ డిస్ప్యూట్ కేసెస్ తాకిడి మాకు ఓన్లీ మా జోన్లో ధర్మారం పోలీస్ స్టేషన్ నుంచే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సివిల్ కేసులలో మీరు కోర్టుకు అప్రోచ్ కండి, లేదా రెవెన్యూ రికార్డ్స్లో మీ రికార్డ్స్ను బట్టి మీ సెటిల్మెంట్స్ మీరే చేసుకోండి. ఇది అనవసరంగా పోలీస్ స్టేషన్కి వచ్చి రాజన్న ఆలయంలోని అవుట్సోర్సింగ్ నియామకాల్లో జిల్లా యువతకి తొలి ప్రాధాన్యతనివ్వాలి అన్నారు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు. వేములవాడలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గుడిలోని పలు విభాగాల్లో ఖాళీలున్న సందర్భంలో గత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో స్థానికుల ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తుతం పక్కనబెట్టి పలువురు మంత్రుల సిఫార్సులతో ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువత ఉందని, ఇందుకు కావాల్సిన అన్ని అర్హతలు వారికి ఉన్నాయని చెప్పారు. స్థానికులని కాదని అవుట్సోర్సింగ్ పోస్టులని ఇతరులకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఓ వాహనదారుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. కోయినాపల్లి టు నాగయ్యపల్లి శివార్లోని ప్రధాన రోడ్డుపై ఓ వ్యక్తి బైక్పై వెళ్తుండగా ఒక్కసారిగా భారీ వృక్షం కుప్పకూలింది. అయితే వాహనదారుడు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు చెట్టు అతడికి కొద్ది దూరంలో పడడంతో ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గిరిజన తండాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గువ్వలబండ తండా బడితండాల్లో శీతలా భవానీ పండుగ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలోని ఆవుల మందని పూజించి అడవిలోకి వదిలారు. అనంతరం గిరిజన మహిళలు, యువతులు నైవేద్యాలతో ఊరేగింపుగా వెళ్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఏటా వర్షాకాలం ప్రారంభం అయ్యే దశలో ఈ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాజన్న ఆలయంలో స్థానికేతరులకి ఉద్యోగాలు కల్పిస్తే ఆందోళనలు చేపడతామన్నారు స్థానిక బీజేపీ నాయకులు. వెమ్లవాడలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. రాజన్న ఆలయంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధితో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, స్థానిక యువత ఆశగా ఉందని, వారి హక్కులని కాలరాస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్లు కమరి శంకర్, చిన్నముత్యం, వంగల శ్రీను, నాయకులు కోల కృష్ణస్వామి, రేగుల మల్లికార్జున్ పాల్గొన్నారు. ఇక్కడి స్థానికులు ఎంతో మంది నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి ఆలయ డెవలప్మెంట్ అయితే ఉద్యోగాలు వస్తాయని కావచ్చు, డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఉపాధి పెరుగుద్దనే ఆలోచనతోటి డెవలప్మెంట్ను స్వాగతిస్తున్న తరుణంలో మరి మంత్రుల సిఫార్సు మేరకు ఆలయంలో ఉన్న ఉద్యోగస్తుల్ని నూతనంగా తీసుకోవడం జరిగిందని తెలియవచ్చింది. మరి మేము కూడా తెలుసుకుంటే అది నిజమే అని, ఒక మంత్రికి సంబంధించిన వారినే ఉద్యోగాల్లో తీసుకొని మరి ఇంకో ఇద్దరు మంత్రుల సిఫార్సు ద్వారా వచ్చిన వాళ్ళని తీసుకోవాలనేది కూడా ఈరోజు వార్తలు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎవరికో ఒకరు సిఫార్సు చేస్తే ఉద్యోగాలు ఇవ్వడం ఏంది మరి మీరు? మేము ప్రశ్నిస్తున్నాం. క్రమబద్ధతతోటి ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి గత కలెక్టర్ ఉన్నప్పుడు ఒక అవుట్సోర్సింగ్ వాళ్ళతోటి నోటిఫికేషన్ ఇప్పించి ఉద్యోగస్తులను తీసుకునే పరిస్థితి. ఇట్లా ఈ జరిగిన వాటి మీద మీరు ఈవో గారు శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము నిరసన ధర్నాకు, వేములవాడ పట్టణ బంద్కు కూడా పిలుపునిస్తామని, ప్రజలందరినీ మమేకం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో కీలకమైన విభాగాలని ప్రైవేటు పరం చేయడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగుల హక్కులు, సంస్థ మనుగడకి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ టెండర్ల ప్రక్రియని ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ రామ్జీ నాయక్, కన్వీనర్ ఆర్ముల ప్రసాద్, డివిజనల్ ఇంజనీరింగ్ గంగారాం తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో గ్యాస్ హ్యాండ్లింగ్ ప్లాంటు అండ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లను ప్రైవేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇలా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తున్నది. మరి ఆ గ్యాస్ హ్యాండ్లింగ్ ప్లాంటు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనేది ఆ జనరేషన్కి ఒక గుండెకాయ లాంటిది. మరి అట్లాంటి ప్లాంట్లను ప్రైవేట్ చేయడం అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వము, గవర్నమెంట్ అనేది ప్రయత్నం చేస్తుంది. వేరే వేరే జనరేషన్లు అయితే మరి ఆ స్టాఫ్తోనే ఆ పనులు. ఎందుకంటే మనకు ఐటీపీఎస్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు ప్రైవేటు పరం చేయడానికి టెండర్స్ కాల్ఫర్ చేసారు. ఆల్మోస్ట్ అది 225 కోట్లకు దాని విలువ ఉంటుంది. 3 సంవత్సరాలకు కానీ టెండర్ కాల్ఫర్ చేసారు. ఎక్స్టెన్షన్కి అవకాశం పెట్టారు. అంటే జనరల్గా ఏదైనా సంవత్సరానికే టెండర్ కాల్ఫర్ చేస్తారు. ఇది 3 సంవత్సరాల కోసం టెండర్ కాల్ఫర్ చేసారు. ఎందుకంటే ఏదైనా ఒక నిర్ణీతమైన ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇద్దామన్న ఆలోచన మేనేజ్మెంట్కి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే పనిని మన సాంఘిక సంక్షేమ శాఖలో జరిగిన టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. హరీష్ రావు చేసిన ఆరోపణలకి బదులుగా ప్రభుత్వం సవాళ్లు విసరడం కాకుండా
పారదర్శక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టెండర్ నిబంధనలని మార్చి పేద వర్గాలకి చెందాల్సిన నిధులని పెద్ద కంపెనీలకు మళ్లించే కుట్ర జరిగిందని ఆరోపించారు. స్కూల్ బ్యాగులు, బెల్టుల కొనుగోళ్ల కోసం పెట్టిన టర్నోవర్ నిబంధనల్ని మార్చడం వల్ల స్థానిక చిన్న కాంట్రాక్టర్లు అవకాశాలు కోల్పోయారని వాపోయారు. ఈ నిర్ణయాల వల్ల తెలంగాణలోని సుమారు 40,000 చేనేత, చర్మకార కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని వాపోయారు. ఈ వ్యవహారంపై మంత్రి లక్ష్మణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకుంటే మంత్రులు కానీ ఎక్కడ ఏం దొరుకుతుంది, ఏ ఇష్యూలో ఎట్లా స్కామ్ చేయాలి, ఎట్లా డబ్బు సంపాదించాలి అనే జాస తప్ప మీకు ప్రజల మీద పట్టింపు లేదు, అభివృద్ధి మీద పట్టింపు లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పుడు కాదు, ముద్దు ముచ్చట్లు చెప్పుడు కాదు. నువ్వేం చేసినావు, నీ బండారం బయటపడ్డది. అలా మాట్లాడమంటాను నేను. దమ్ము ధైర్యం ఉంటే రేపు నీ దగ్గర ఏం సమాచారం ఉన్నదో తీసుకొచ్చి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకు జీవో 1ను తొక్కిపెట్టినావు, ఎందుకు జీవో 110ను తొక్కిపెట్టినావు, పిఎంయుని ఎందుకు తీసుకొచ్చినావు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద కాంట్రాక్టర్లను ఎందుకు తీసుకొచ్చినావు, అదేవిధంగా చిన్న ఎవరైతే ఇక్కడ ఉన్న సప్లయర్స్కి 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్ల రూపాయలు వాళ్ళకు ఈఎండి పెట్టి వాళ్ళని ఎందుకు ఎలిజిబిలిటీ లేకుండా చేసినావో చెప్పమంటున్నా. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి దాని మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి బిడ్డల నోరు కొట్టినటువంటి వానివి నువ్వు. హరీష్ రావు గారి మీద మాట్లాడతారు. అర్హత ఉందా మీకు మాట్లాడేందుకు? ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీకు బాధ్యత ఉన్నది. ఇవన్నీ కూడా నిజమని మేము నిరూపిస్తాం. సమయం, సందర్భం మీరు చెప్తారా, మేము చెప్పమంటారా? మొన్న చెప్తేనే పారిపోయినరు పోలీసులు పెట్టుకొని. కాబట్టి వీటన్నిటికి కూడా ప్రజల సమక్షంలో సరైనటువంటి సమాధానం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీని పరోక్షంగా బీజేపీ కాపాడుతుంది అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు తండాల్లో జరిగిన శీతలా భవానీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ప్రభుత్వం నివేదికను అందిస్తే విచారణ జరపకుండా బీజేపీ ప్రభుత్వం డ్రామాలాడుతుంది అని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులకి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది. సిబిఐ అనే ఒక దర్యాప్తు సంస్థ మీ ఆధీనంలో ఉంటుంది. మీ ఆధీనంలో ఉన్న సంస్థను మీరు ఈ కాళేశ్వరంపై జరిగినటువంటి పాపాల చిట్ట, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోసుకున్న ఆ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక్క వారి మీద శిక్షించకుండా పరోక్షంగా కాపాడుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ మీద నిందలేస్తాను. చిత్తశుద్ధుండా ఏమాత్రం నీకు బాధ్యత గల మంత్రి నువ్వు అనుకుంటే తక్షణమే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చుంటారా, కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర కూర్చుంటారా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు మీద సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి. లేకపోతే మీరు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు ఒకటే అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు గడప గడపకు తీసుకుపోతాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.